బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 2900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగింది. అలాగే 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అన్నది ట్రేడ్ అవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అంటే వరుసగా కొంత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ మార్కెట్లు ఇవాళ కొంత పుంజుకున్నాయి. భారీ లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. 2900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ ఉంది. అలాగే 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అన్నది ట్రేడ్ అవుతోంది. ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోనే కొనసాగాయి. 2900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, అలాగే 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అన్నది ట్రేడ్ అయింది. అంటే ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ అన్నది స్టాక్ మార్కెట్ల పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపించింది. చాలా వరకు కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు అన్నవి ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇవాళ మాత్రం కొంత పుంజుకుందని మనం చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోనే ఇవాళ ముగిశాయి. 2900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, అలాగే 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అన్నది ట్రేడ్ అయింది. ఇన్వెస్టర్లకు కొంత బూస్టప్ నిచ్చేలాగానే ఇవాళ స్టాక్ మార్కెట్లు అన్నవి కదిలాయి. స్టాక్ మార్కెట్ల చరిత్రలోని అతిపెద్ద లాభాల దిశగా ఇవాళ స్టాక్ మార్కెట్లు అన్నది ట్రేడ్ అయింది. 24,000 పాయింట్ల దిశగా నిఫ్టీ పరుగులు తీసింది. 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. గత 3 ఏళ్లలో కూడా ఇదే అతిపెద్ద లాభాల సెషన్ అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. అంటే గత కొంతకాలంగా కూడా మనం చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ ప్రభావం అన్నది ఇటు స్టాక్ మార్కెట్ల పైన చాలా తీవ్రంగానే కనిపించింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది స్టాక్ మార్కెట్లు. నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. అయితే ఇవాళ మాత్రము అతి భారీ లాభాన్ని స్టాక్ మార్కెట్లు చూసిందని మనం చెప్పుకోవచ్చు. 2900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, అలాగే 850 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. అంటే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఇవాళ అన్నదే అతిపెద్ద లాభంతో క్లోజ్ అయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు.